శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడి సందేశాన్ని వినిపించాడు. ఆమె చెప్పిన మాటలు మళ్ళీ తీసుకుని స్వామివారి దగ్గరికి వచ్చాడు. స ఉవాచ మహాప్రాజ్ఞం అభిగమ్య ప్లవంగమ రామం వచనం అర్ధజ్ఞో వరం సర్వధనుష్మతాం. శ్రీరాముడు ఎటువంటి వాడుట? ధనుష్మతాం వరహ, ధానుష్కులందరిలో కూడా శ్రేష్ఠుడైన వాడు అవటం చేతనే రావణాసురాదులందరినీ యుద్ధంలో జయించాడు. పైగా ఇంకొక మాట అంటే మహాప్రాజ్ఞం. వాల్మీకి మహర్షి ఒక్కొక్క విశేషణం చాలా అద్భుతమైన విశేషణం. దాని యొక్క ప్రభావం ఎంత దూరం, ఆ అర్థం ఎంత లోతుగా ఉంటుందో మనం ఊహించలేము, చెప్పలేము. మహాప్రాజ్ఞం, మహాప్రాజ్ఞుడట ఆయన. ప్రాజ్ఞుడు అంటే ఉచిత అనుచిత వివేక జ్ఞానం సంపూర్ణంగా కలవాడు. ఆయన ఏం చేసినా అది ఖచ్చితమే, యథార్థమే, నిజమే, కరెక్టే. ఆయన ఏ విధమైనటువంటి దోషము లేనివాడు. ఆయన మాటలో కానీ ఆయన చేష్టలో కానీ దోషం ఉండదు. కాబట్టే వాల్మీకి మహాప్రాజ్ఞుడు, ధానుష్కులలో గొప్పవాడైనటువంటి రామచంద్రుడి దగ్గరికి ఆ శ్రీ హనుమంతుల వారు వచ్చారు. వచ్చి ఏమంటున్నాడు? మాట చెప్తున్నాడు. ఏమని? ఎన్నిమిత్తోయమారంభ కర్మణాంచ ఫలోదయ తాం దేవీం శోకసంతప్తాం మైథిలీం ద్రష్టుమర్హసి. ఆయన మహాప్రాజ్ఞుడు కాబట్టే ఈయన అంతకంటే మహాప్రాజ్ఞుడు. ఈయన ఒక మాట అంటున్నాడు. హనుమంతుడి మాట అసలు అందులో ఒక అక్షరం తీసేసేది కానీ కలిపేది కానీ ఉండదంటారు. అలా ఉంటుంది. ఏమంటున్నాడు ఆయన? స్వామి, మనం అంతా కలిసి, లేదా నువ్వు ఎవరి కోసం అయితే తాపత్రయపడి నానా అవస్థాపడి యుద్ధం చేసి మంచి ఫలితాన్ని సాధించావో, అంటే రావణాసురాదులందరినీ జయించావో, ఆ అమ్మవారు ఇప్పుడు శోక సంతప్తగా ఉన్నదయ్యా. ఆవిడని నీవు ద్రష్టం అర్హసి. ఈ మాట తాం త్వం ద్రష్టం అర్హసి, ఆమెను తమరు చూడవలయును. ఈ ఎలా చూడాలయ్యా అంటే, రాముడు చూడాలి అంటే ఆవిడ ఇక్కడికి రావాలంటావా? అప్పుడు చూడమంటావా? లేకపోతే ఈయన్నే అక్కడికి వెళ్ళి చూడమంటావా? ఇది ఒక పెద్ద చెప్పాడంతే. ఒక మాట అన్నాడు ఆయన. ఆయనకి అర్థం అయిపోయింది. హనుమంతుడి ఉద్దేశం ఏమి అంటే, నువ్వు బయలుదేరి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. ఎందుకని? అమ్మవారి భక్తుడు ఎవరు? హనుమంతుడు. కానీ ఏమీ తెలియనట్టు అయోమయంగా ఒక్క మాట అలా అనేసి కూర్చున్నాడు. సాగి, ఎందుకనయ్యా ఆమెను చూడాలంటావు అంటే, సాగి శోక సమావిష్ట బాష్ప పర్యాకులేక్షణ మైథిలి విజయం శ్రుత్వా తవ హర్షముపాగమతు. ఇప్పటిదాకా ఆవిడికి ఏమిటయ్యా ప్రాప్తము అంటే, నిరంతరము బాష్పాలే, విచారిస్తూ ఉండటమే, విలపిస్తూ ఉండటమే. నీ విజయ వార్త విని ఆవిడ ఇప్పుడు ఎంతో ఆనందించిందయ్యా. పూర్వకాత్ ప్రత్యయాచాహం
ఉక్తో విశ్వస్తయాతయ. ఇంతకు పూర్వం నన్ను చూసింది, నా గుణగణాలు విన్నది, నేను చాలా మంచివాడిని అమ్మవారు గ్రహించింది కదా. ఆ నమ్మకంతో భర్త ఏమన్నది, నాతో నీకు ఒక మాట కబురు పంపింది. భర్తారం ద్రష్టుమిచ్చామి, నా భర్తని నేను చూడాలి అని అనుకుంటున్నాను. ఈవిడి మాట కూడా అలాగే ఉంది. చూడాలంటే ఎలా చూస్తావమ్మా, ఆయన్ని ఇక్కడికి రమ్మంటావా, నువ్వు అక్కడికి వెడతావా? ఇక్కడ మనం అనవసరమైన చర్చ చేస్తున్నాం అనే అపవాదం రావచ్చు. కాదు, ఇది సరి అయిన విధానమే. ఎందుకని అంటే మనస్సు లోపల ఏమున్నదో మనకి ఇద్దరూ ప్రధానమే. మరి రాముడికి కాదా? రాముడికి సీతమ్మ ప్రధానమే. సీతమ్మ కన్నా కూడా ఆయనకి ఏది ప్రధానం? లోకం ప్రధానం. ఆయన ఎందుకు వచ్చాడు? అసలు శ్రీరామచంద్రుడు అమ్మవారితో కలిసి ఉన్నవాడే కదా వైకుంఠంలో. మరి ఇద్దరు ఎందుకు వచ్చారు అంటే అమ్మవారి మీద ప్రేమ కొద్దీ ఈయన భూలోకంలోకి వచ్చాడా? కాదు, అసలు ఇద్దరు ఒకటే, వేరువేరు కాదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? లోకం కోసం వచ్చాడు. ఈ మాటే చాలా సార్లు అన్నాడు. తర్వాత మహాకవులందరూ కూడా ఈ మాటే అనిపించారు. రాముడు వచ్చింది లోకం కోసమే. లోకం ఏ విధంగా జీవించాలి, అందులోనూ భార్యాభర్తలైన వాళ్ళు ఎలా ఉండాలి అన్నది చూపించటం శ్రీరామచంద్రుని యొక్క లక్ష్యాల్లో ఒకటి అంటే ప్రధానమైంది కూడా. కాబట్టి ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆయన అందుకు సిద్ధం. అంటే ఏవముక్తో హనుమత రామో ధర్మభృతాంబర అగచ్చత్ సహసా ధ్యానం ఈషద్ బాష్ప పరిప్లుత. కళ్ళమ్మటి కొద్దిగా నీళ్ళు వచ్చినాయి స్వామివారికి. కొంచెం అలాగా తల వంచుకుని ఆలోచించి దీర్ఘం ఉష్ణం వినిశ్వస్య మేదినీం అవలోకయన్ వాచ మెఘ సంకాశం విభీషణం ఉపస్థితం. పక్కనే ఉన్నాడు విభీషణుడు. ఆయనతో అంటున్నాడు, దివ్యాంగరాగాం వైదేహీం దివ్యాభరణ భూషితాం ఇహ సీతాం శిరస్నాతాం ఉపస్థాపయమాచిరం. త్వరగా ఆలస్యం లేకుండా అమ్మవారు శుభ్రంగా శిరస్నానం చేసి దివ్యాంగ రాగాలు ధరించి నూతన వస్త్రాలంకార నూతన ఆభరణ శోభిత అయి ఉండగా ఆమెను నా దగ్గరికి ప్రవేశపెట్టు. ఇది శ్రీరామ ఆజ్ఞ. వెంటనే ఏవముక్తస్తు రామేణ త్వరమాణో విభీషణ ప్రవిశ్య అంతఃపురం సీతాం స్వాభిస్త్రీభిర్వచో అచోదయతు. త్రిజట, సురమ ఇలాంటి వీళ్ళందరినీ స్త్రీలను పంపించి ఆ విభీషణుడు వారు వస్తున్నారని ఆ అమ్మవారికి ఒక నివేదికని విజ్ఞప్తిని చేయించాడు. ఆ ప్రకారం తతః సీతాం మహాభాగాం దృష్ట్వా ఉవాచ విభీషణ. మహాభాగురాలైనటువంటి అమ్మవారిని చూసి అంటున్నాడు విభీషణుడు, మూర్ధ్ని, ఎలాగా? మూర్ధ్ని బద్ధ అంజలి పుట. తల మీద 2 చేతులు పెట్టి నమస్కారం చేసి అమ్మవారికి అంటున్నాడు, శ్రీమాన్ వినీతో రాక్షసాధిప దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణ భూషిత యానం ఆరోహ భద్రంతే భర్తా త్వాం ద్రష్టుమిచ్చతి ఏవముక్తా తు వైదేహి ప్రత్యువాచ విభీషణం అస్నాతా ద్రష్టుమిచ్చామి. ఈ అమ్మవారి ఆలోచన వేరుగా ఉన్నది. అయ్యవారు ఏమన్నాడు? చక్కగా పరిశుభ్రరాలై ఆమె రావాలి అన్నాడు. ఈవిడేమంటున్నది? ఈవిడ అంతరంగం స్వామి వారిని విడిచిపెట్టిన మరుక్షణ నుంచి ఆమె మనస్సు దిగులుతో విలపిస్తూనే ఉన్నది. స్వామి యొక్క పునర్దర్శనం కోసం తహతహలాడుతూనే ఉన్నది. సంవత్సరం పాటు వియోగం భరించింది. నిద్ర లేదు, ఆహారం లేదు, ఒక స్నాన పాన ఇలాంటివి ఏమీ లేవు. అల్లా అక్కడ పడింది ఆ చెట్టు కింద. అంతటి దీర్ఘమైనటువంటి వియోగాగ్నిలో ఆవిడ తప్తురాలైపోయి ఉంటే ఇప్పుడు ఏ క్షణం వచ్చింది స్వామివారు విజయం పొందాడు అని ఇంకా వెంటనే వెళ్ళి చూడాలన్న తాపత్రయం అమ్మవారి మనస్సులో ఎంత ఎక్కువగా ఉన్నదో దీన్ని బట్టి నాకు ఇవన్నీ అక్కర్లేదయ్యా, నేనెప్పుడు నిత్యశుద్ధురాలనే. ఆయనకి తెలుసా ఆ సంగతి? ఏమో, నాకు తెలియదో తెలుసో, అది
అక్కర్లేదు ఇవన్నీ, నేను ఇప్పుడు వెంటనే స్వామిని చూడాలి అని ఆవిడ ఆలోచన ఆవిడది. తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ విభీషణ. అమ్మ అలా కాదు, స్వామివారు ఏం చెప్పాడో అలాగే చేద్దాం. తస్య తద్వచనం శ్రుత్వా మైథిలీ భర్తృదేవత భర్తృభక్తివ్రత సాధ్వి తదేతి ప్రత్యభా. మళ్ళీ దాన్ని ఏమి వ్యతిరేకించలేదు. సరే అలాగే, నాదేముంది, నాకేముంది, ఆయన ఎలా చెప్తే అలాగా. తతసీతాం శిరస్నాతాం యువతీభిరలంకృతాం. ఏం పద్యాలు, ఏం శ్లోకాలు. తతస్నేతాం శిరస్నాతాం యువతీభిరలంకృతాం. ఆమె చక్కగా అభ్యంగన స్నానం చేయించారు, అలంకారాలు చేశారు. మహార్ఘాభరణోపేతాం మహార్ఘాంబరధారిణీం ఆరోప్య శిబికాం దీప్తాం పరాజ్యాంబర సంవృతాం రక్షోభిర్బహుభిర్గుప్తాం అజహార విభీషణ. రాక్షసులంతా చుట్టూ రక్షణగా నిలబడి సైనికులు ముందుకు వస్తూ ఉంటే ఆ శిబిక ఎక్కి పల్లకి ఎక్కి అమ్మవారిని ఆజహార తీసుకువచ్చాడు విభీషణుడు. సోభిగమ్య మహాత్మానం జ్ఞాత్వాపి ధ్యానమాస్థితం ప్రణతశ్చ ప్రహృష్టశ్చ ప్రాప్తాం సీతాన్యవేదయతు. స్వామి వచ్చింది అమ్మవారు, ఆయనే పలకరించాలి. ఆయన చూసి చూడనట్టు వచ్చినట్టు గమనించట్లేదు, గమనించని వాని వలే ఉన్నాడు. ఆ స్వామి అమ్మవారు వచ్చిందని ఆయనకేముంది పాపం చెప్పేశాడు. తాం ఆగతాం ఉపసృత్య రక్షో గృహ చిరోషితాం. ఇందాక మొట్టమొదటి మాటలోనే ఏమన్నాడు? ప్రాజ్ఞ అన్నాడు, అంటే మహాప్రాజ్ఞం అన్నాడు. ప్రాజ్ఞుడు కూడా కాదట, మహాప్రాజ్ఞుడు. ఇప్పుడు ఇంకొక మాట అంటున్నాడు వాల్మీకి. ఇలాంటి చక్కటి అద్భుతమైన మాట ఎక్కడ ఏ మాట ప్రయోగించాలో టక్కుమని ఆ మాట వేసేస్తాడు ఆయన. ఇంకా అది ఎంత అర్థం ఇస్తుందో, ఆ అర్థం ఎంత దూరం పెడుతుందో, ఆ భావాన్ని మనం ఎలాగ పట్టుకోవాలో మనం ఆలోచించుకోవాలి. ఆయన మెదలకుండా ఒక మాట వేసేసి ఏమన్నారు? రక్షో గృహ చిరోషితం. ఈ మాట ఎందుకు అక్కడ? రాక్షస గృహంలో చిరకాలం ఉన్నటువంటి అమ్మవారు ఆగతాం వచ్చిందట. అంటే నిద్రపోతున్న రాముడిని మేల్కొల్పడం కాదు, ఉన్న విషయాన్ని అక్కడ కొద్దిగా కదపడం కాదు. ఆ మాట అనేసరికి ఎందుకని అంటున్నాడు ఆయన అంటే జరగబోయేది ఆయనకి తెలుసు. ఆయన శ్రీరామ పక్షపాతి. ఎవరు? వాల్మీకి. మనం అమ్మవారి పక్షపాతులం. ఎందుకని? సాధారణంగా లోకంలో అమ్మవారు మనకమ్మ, లోకానికే అమ్మ. ఆయన తండ్రి. అలాగే కదా మనం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ లోకం అలాగే భావిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఆ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా చిన్న మాట తేడా వస్తే మనం ఎవరి పక్కన నిలబడతాం? అమ్మ పక్కనే నిలబడతాం తప్ప ఎంతో గొప్పవాడైనా నాన్న పక్కన నిలబడరు. ఇది మానవ స్వభావం. అందుకనే ఇది వీళ్ళు ఎలాగూ ఆవిడనే సమర్థిస్తారు కాబట్టి ఆయన ఏమంటాడు? రక్షో గృహ చిరోషితాం. రాక్షసుని ఇంట చాలా కాలం ఉండి ఇక్కడికి తిరిగి వచ్చిన అమ్మవారిని చూసి, అద్భుతమైన శ్లోకం ఇది. భావం అంటే, రచన అంటే ఇది. ఎంత ఎంత వేగంగా నడుస్తుందో కూడా మనం చూసాం. చకచకా జరిగిపోతుంది కదా. హర్షో దైన్యంచ రోషశ్చ త్రయం రాఘవమావిశతు. హర్షం, సంతోషం. ఎందుకని? సంవత్సరం తర్వాత చూస్తున్నాడు కనుల పండుగగా అమ్మవారిని స్వరూపాన్ని. తర్వాత దైన్యం, అయ్యో పాపం అలా అయిపోయింది, అంత చిక్కిపోయింది, ఎంత చక్కగా ఎంత సౌందర్య రాజులాగా ఉండేది అమ్మవారు అని ఆ దైన్యం, ఆ దీనత్వం, అయ్యో అని జాలి. అలాగే రోషశ్చ, రక్షో గృహ చెప్పాడుగా వాల్మీకి, వదిలిపెట్టకుండా పైనే అన్నాడు. రక్షో గృహ చిరోషితం. వచ్చింది చూడండి, రాక్షసుల ఇంట్లో ఉండి అని లోపల రోషం. ఈ మూడు భావాలు ముప్పిరుగొని ఆయనలో కనపడ్డాయి. తత పార్శ్వగతం దృష్ట్వా సవిమర్శం విచారయన్నో విభీషణమిదం వాక్యం అహృష్టం రాఘవో బ్రవీతు. రాక్షసాధిపతే సౌమ్య నిత్యం మద్విజయే రత వైదేహి సన్నికర్షం మే శీఘ్రం సముపగచ్చతు. ఆవిడ అక్కడ దూరంగా ఉండటం కాదు, నా దగ్గరికి రమ్మను అన్నాడు. సతద్వచనమాజ్ఞాయ రాఘవస్య విభీషణ.
తూర్ణం ఉత్సారణే యత్నం కారయామాస సర్వతః కంచుకోష్ణీషణస్తత్ర వేత్ర జర్జరపాణయః ఉత్సారయంతః పురుషాః సమంతాత్ పరిచక్రముః రిక్షాణాం వానరాణాం చ రాక్షసానాం చ సర్వశః బృందాన్యుత్సార్యమాణాని దూరముత్ససృజుస్తదా. వీళ్ళు ఏం చేస్తారు, తీసుకురండి అనేసరికి జనమంతా మూగుతున్నారు. వానరులు రాక్షసులు అమ్మవారిని చూడడానికి వాళ్ళు మూగుతూ ఉంటే ఈ రక్షక భటులు వాళ్ళందరినీ పక్కకు తోసేస్తున్నారు. తోసేస్తుంటే ఇలా వెనక ముందు నుంచి నడుతుంటే వెనక వాళ్ళు పడిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇది చూశాడు ఆయన. చూసి తేషాం ఉత్సార్యమాణానాం సర్వేషాం ధ్వనిరుద్ధిత, కోలాహలం మొదలైతే ఉత్సార్యమాణాస్తాన్ దృష్ట్వా సమంతాజ్జాత సంభ్రమాన్ దాక్షిణ్యాత్ తదమర్షాచ్చ వారయామాస రాఘవ. ఎందుకయ్యా అలా నెట్టేస్తారు వాళ్ళని, నెట్టకండి అని వారించి సంరబ్ధశ్చ బ్రవీద్రామ చక్షుషా ప్రదహన్నివ, కోపంతో చూశాడు ఆ భటుల వంక. అదే చూపు విభీషణుడి వంక కూడా. విభీషణం మహాప్రాజ్ఞం సోపాలంబం ఇదం వచ అంటున్నాడు కొంచెం కోపంతో. ఏమిటయ్యా ఈ పని అని. కిమర్థం మాం అనాదృత్య క్లిశ్యతేయం త్వయా జనః నివర్తయైనం ఉద్యోగం జనోయం స్వజనో మమ. వాళ్ళందరూ ఎవరు అనుకున్నావు? స్వజన, నా జనులు వాళ్ళు. నా కోసం మీరు వాళ్ళందరినీ ఈవిడేదో తీసుకురావడానికి వాళ్ళందరినీ క్లిశ్యమాను, వాళ్ళందరినీ బాధలు పెడతారేమిటి, కొడతారేమిటి? అలా పనికిరాదు. నా గృహాణి నా వస్త్రాణి నా ప్రాకారాః తిరస్క్రియాః నేదృశా రాజసత్కారాః వృత్తమావరణం స్త్రియాః. వీరందరూ నా ఆత్మీయులు, బంధుజనులు. స్త్రీకి గృహములు, వస్త్రములు, ప్రాకారాలు, తెరలు, రాజమర్యాదలు మున్నగువి ఏవి రక్షకములు కాజాలము. ఇవన్నీ రక్షణ కాదట. నిజముగా ఆమె సద్వర్తనయే ఆమెకు భద్రకవచం. ఆత్మీయులు దూరం అయినప్పుడు, అంటే ఆపదలు వచ్చినప్పుడు, శారీరక మానసిక బాధలు ఏర్పడినప్పుడు, అంటే రాజ్యంలో ఉపద్రవాలు ఏర్పడినప్పుడు, యుద్ధ భూములలో, స్వయంవరాల్లో, యజ్ఞస్థలాల్లో, వివాహ సమయాల్లో స్త్రీలు ఇతరుల కంటపడుట దోషం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ చూడకుండా ఆమెను పల్లకీలోనే కూర్చోబెట్టి ఆ పల్లకీకి తెరలు వేసి తీసుకొస్తున్నారా? వాళ్ళు చూస్తే ఏమిటి తప్పు? వాళ్ళు చూడడానికి ఎగబడుతున్నారా? ఇలాంటి సందర్భాల్లో రాజస్త్రీలు ప్రజల కంటపడటం దోషం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సీతాదేవి మానసిక సంఘర్షణకు లోనయ్యున్నది, తీవ్రమైన బాధల పాలయ్యింది కనుక ఆమె ఇప్పుడు అందున నా సమక్షంలో ఇతరులకు కనపడటం దోషం కాదు. నేనున్నానుగా ఆమె భర్తని, ఆమె నా సమక్షంలో ఉండగా ఇతరులు కంటపడితే దోషం ఏముంది అందులో? అందువలన ఆమె అక్కడే పల్లకీని విడిచిపెట్టి కాలినడకనే ఇక్కడికి రావాలి. ఇది నా ఆజ్ఞ. అప్పుడు ఈ కపివరులు మున్నగు రాక్షసులు మున్నగు వీళ్ళంతా కూడా ఆమెను చూస్తారు. వీళ్ళందరూ ఎందుకు యుద్ధం చేశారు అనుకుంటున్నావు? ఆమెను చూడడానికి. తాము ఎవరి కోసం అయితే ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడ్డారో ఆ మహాతల్లిని చూడాలని వాళ్ళకి ఉండదా? ఇలాంటప్పుడు ఇతరుల కంటపడటం దోషం కాదు. కాబట్టి ఆమెను నా దగ్గరికి నడిపించి తీసుకుని రండి అన్నాడు. ఈ విధంగా శ్రీరాముడు సూచించిన తర్వాత ఏవ ముక్తస్తు రామేణ స విమర్శో విభీషణ రామస్యోపానయత్ సీతాం సన్నికర్షం వినీతవతు. దగ్గరికి ఆ విధంగానే ఆయన చేశాడు. ఆయనదే ఉంది, ఆజ్ఞను అమలు జరపడమే. తతో లక్ష్మణ సుగ్రీవౌ హనుమాంస్య ప్లవంగమః నిశమ్య వాక్యం రామస్య బభూవుర్వ్యధితాభృశం. హనుమంతుడు ఏ పార్టీలో ఉన్నాడో మనం ముందే అనుకున్నాం. పదవయ్యా వాళ్ళు చూపిస్తాను అమ్మవారిని, రా లేచి నుంచో నువ్వు అని చెయ్యి ఇచ్చి లేపి నిలబెడదాము అని అన్నంత ధైర్యం ఆయనకు ఉంది లోపల. కానీ ఆ చెయ్యిలా ఆ పని అంత మనసులో ఉంది. ఇదిగో ఇప్పుడు అది బయటపడింది. ఏమంటున్నాడు? బభూవుర్వ్యధిత. సుగ్రీవుడేమి, హనుమంతుడేమి, జాంబు వీళ్ళంతా కూడా అయ్యో ఏమిటిది, ఏ మామూలు స్త్రీ అనుకుంటున్నాడా ఈయన?
ఆవిడ అమ్మవారు, ఆమెను ఇలా నడిచి రమ్మంటాడా? ఇది అవమానం కదా అనుకుంటున్నారు వాళ్ళు. కళత్ర నిరపేక్ష ఇశ్చ ఇంగితైరస్య దారుణై అప్రీతమివ సీతాయాం తర్కయంతి స్మ రాఘవం. ఓహో, ఆయన ముఖ కవళికలు చూస్తే అమ్మవారి మీద అప్రీత, ఆమె పట్ల ఈయనకి కొంచెం అయిష్టతగా ఉన్నట్లు, ప్రీతి లేనట్లు కనిపిస్తున్నది అని వాళ్ళలో వాళ్ళు తర్కించుకుంటున్నారు. లజ్జయాతు అవలీయంతి స్వేషు గాత్రేషు మైథిలి. తనలో తాను ఇలా కుంచుకుపోయి స్వేచ్ఛగా నడవటం కాదు, అణిగి మణిగి ఒదిగి నడుస్తూ విభీషణేనానుగత, వెనక విభీషణుడు వస్తున్నాడు. భర్తారం సా అభ్యవర్తత, భర్త వద్దకు నడిచి వచ్చింది. సా వస్త్ర సంవృద్ధముఖి, మేలి ముసుగు ఇలా వేసుకుని, లజ్జయ సిగ్గుతో, జనసంసది ప్రజలందరి మధ్యలో, రురోద ఆసాద్య భర్తారం ఆర్యపుత్రేతి భాషిణి, మేలి ముసుగుతో ఒళ్ళంతా కుంచుకుపోయి వినమిత గాత్రయ్యి దుఃఖిస్తూ వచ్చి 4 అడుగులు ముందుకు వేసి వచ్చి స్వామివారి ఎదురుకుండా నిలబడి, మాట నోట రావట్లేదు, పెళ్ళగిలి బయటికి ఆర్యపుత్ర అన్నది అని విలపించడం. ఆర్యపుత్ర అని పిలిచింది భర్త గారిని, నాథుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి. ఆర్యపుత్రేతి భాషిణి అంటూ, విస్మయాచ్చ ప్రహర్షాచ్చ స్నేహాచ్చ పతిదేవత ఉదైక్షత ముఖం భర్తుకు. భర్త ముఖం అప్పుడు చూసింది అమ్మవారు. విస్మయాచ్చ, అదే ఆవిడ విస్మయంతో, తర్వాత ప్రహర్షాచ్చ సంతోషంతో, స్నేహాచ్చ ప్రేమతో, పతిదేవత ఉదైక్షత ముఖం భర్తుకు సౌమ్యం సౌమ్యతరానన, సౌమ్యతరమైనటువంటి ఆనందంతో ముఖం కొంచెం పైకెత్తి స్వామివారి ముఖాన్ని ఉదైక్షత దర్శించింది అమ్మవారు. ఇది సంవత్సరం తర్వాత మళ్ళీ అమ్మవారు అయ్యవారిని చూడటం అనేది సంభవించినటువంటి అద్భుతమైనటువంటి క్షణం. లోకమంతా మళ్ళీ యథాస్థితికి, ఇప్పటిదాకా లోకం ఎలా ఉంది, అయోమయ స్థితిలో ఉంది, ఏముందో ఎక్కడుందో ఏదో తెలియదు, అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నది లోకం. ఇప్పుడు మళ్ళీ యథాస్థితిలోకి వచ్చింది అని అనిపించటం లేదా మనకి? అలాంటి స్థితిలో అమ్మవారు చూసింది. అద సమపనుదన్మనక్లమం సా సుచిరం అదృష్టం ఉదీక్ష్య వై ప్రియస్య వదన ముదిత పూర్ణచంద్రం కాంతం విమల శశాంక నివానన. తదానీం, ఆవిడ ఆ శ్రీరామచంద్రుని చూసి, ఆ చూసే అదృష్టం పట్టినందుకు ఆమె వదనము నిర్మలమైన చంద్రకాంతి వలె స్వచ్ఛంగా ప్రకాశించింది. ఇప్పుడు అమ్మవారి ముఖంలో కాస్తంత వెలుగు, నవ్వు, ప్రసన్నత ఇవి కనిపిస్తున్నాయి. తాంతు పార్శ్వస్థితాం ప్రహ్వాం రామ సంప్రేక్ష మైథిలేం, తన ప్రక్కనే సిగ్గుతో వినమ్రురాలై తల వంచుకొని నిలబడి ఉన్నటువంటి అమ్మవారిని చూసి తన మనస్సులో నిగూఢంగా లోకాపవాద భయాన్ని కలుగుతూ ఉండగా అమ్మవారితో స్వామివారు ఇలా అంటున్నాడు. ఏషాసి నిర్జితా భద్రే, ఇది ఇప్పుడు ఈ శ్రీరామచంద్రుడు చెప్పే మాటలు ఇవి చాలా చాలా ప్రముఖమైన మాటలు. ఎందుకని? పరమాత్మ తనని తానే అనుకుంటూ ఉన్న మాటలు అని మనం చెప్పుకోవాలి. ఎలాగా? ఒక భార్య మీద పూర్తి ప్రేమానురాగాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు 1 సంవత్సరం వియోగం తర్వాత అమ్మవారితో ఏం మాట్లాడుతాడు, ఎలా మాట్లాడుతాడు, ఆ మాటల్లో ఏం భావం ఉంటుంది అనే ఆకాంక్షతో మనమంతా ఎదురు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏషాసి నిర్జిత భద్రే, నువ్వు విజయాన్ని
పొందించబడ్డావు. శత్రుంజిత్వా మయా రణే, నిన్ను నేను గెలిపించాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛ గలదానివి. ఎలాగా? శత్రువుని యుద్ధంలో సంహరించాను. పౌరుషాద్యదనుష్ఠేయం తదే తదుపపాదితం. పౌరుషం ఉన్న మగవాడు ఏం చేయాలో ఆ పనే నేను చేశాను. గతోస్మి అంతం అమర్షస్య, నా కోపం పూర్తిగా తగ్గిపోయింది. దర్శన సంప్రమర్షిత, నేను ఇంతకు పూర్వం పొందిన అవమానం అంతా పూర్తిగా దానికి ప్రతిక్రియ బదులు తీర్చేసుకున్నాను, అయిపోయింది. అవమానశ్చ శత్రుశ్చ మయా యుగపదుద్ధృతౌ, నాలో అవమానం శత్రువు రెండింటినీ అంటే శత్రువుని సంహరించడం వల్ల నాకు కలిగిన అవమానం కూడా పోయినట్లే. అద్యమే పౌరుషం దృష్టం, లోకమంతా నా పౌరుషం అంటే ఏమిటో, రామ పరాక్రమం అంటే ఏమిటో చూసింది. అద్యమే సఫల శ్రమ, నా శ్రమంతా ఈరోజు సఫలమైంది. అద్య తీర్ణ ప్రతిజ్ఞత్వాదు, ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకున్నాను కాబట్టి ప్రభవామీహచాత్మన, ఇప్పుడు నేను స్వతంత్రుని. నిన్నటి దాకా మాటకి కట్టుబడి ఉన్నవాడిని, స్వతంత్రంగా ఏం చేయటానికి లేదు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి. ఇవాళ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను కాబట్టి నేను ప్రభవామీహచ ఆత్మన. యాత్వం విరహితాసి నీతా చలచిత్తేన రక్షస, పూర్తిగా శ్రీ స్వామి వారి మాటల్లో తిరస్కారం ఉంది అంటానికి వీల్లేదు. నీ తప్పేం లేదులే అమ్మా, నువ్వు ఆ చలచిత్తుడైన రాక్షసుడి చేత నాకు దూరంగా కొనిపోబడ్డావు. దైవ సంపాదితో దోషం, ఇదంతా విధి విలాసం. దైవం ఇలా చేయాలని అనుకుని ఉన్నప్పుడు నువ్వు నేనేం చేయగలం? మానుషేణ మయా జితః సంప్రాప్తం అవమానం యః తేజసా న ప్రమాద్యతే కస్తస్య పురుషార్థోస్తి పురుషస్య అల్పతేజసః. అవమానం కలిగినప్పుడు తన ప్రతాపం ద్వారా దానిని తొలగించుకోవాలి ఎవడైనా. అలా తొలగించకపోతే అతన్ని పిరికివాడు అంటారు. అటువాని పరాక్రమానికి ఏమిటి ప్రయోజనం? నేను ఆ విధమైనటువంటి అపకీర్తిని పొందలేదు. నేను పరాక్రమాన్ని చూపించాను, నీకు స్వేచ్ఛని కల్పించాను. ఎవరెవరి వల్ల చెప్తున్నాడు? లంఘనంచ సముద్రస్య లంకాయాశ్చ అవమర్దనం సఫలం తస్య తచ్లాఘ్యం మహత్కర్మ హనుమత. హనుమంతుడు చేసినటువంటి ఆ పనులన్నీ చక్కటి ఫలితాన్ని ఇచ్చినాయి. యుద్ధే విక్రమతశ్చైవ హితం మంత్రయతశ్చ మే సుగ్రీవస్య ససైన్యశ్చ సఫలోద్య పరిశ్రమ. సుగ్రీవుడు పడిన శ్రమ కూడా సఫలమైంది. నిర్గుణం భ్రాతరం త్యక్త్వా యో మాం స్వయం ఉపస్థిత విభీషణస్య భక్తస్య సఫలోద్య పరిశ్రమ. దుర్మార్గుడైన సోదరుణ్ణి విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చిన విభీషణుడు పడిన శ్రమ కూడా సఫలమైంది. ఇచ్చేవం బ్రువతస్తస్య సీతా రామస్య తద్వచ మృగీవోత్ఫుల్ల నయన బభూవ అశ్రు పరిప్లుత. ఈ మాటలు చెప్తూ ఉంటే ఆమె ఒక ఆడు లేడు వలె బిత్తర చూపులు చూస్తున్నది ఆయన వంక. చూస్తుంటే చూస్తూ తన కోసం కదా స్వామివారు, సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళంతా ఇంత యాతన పడ్డారు, అవస్థ పడ్డారని అనుకుంటూ ఆనందాశ్రువులు రాలుస్తూ ఉంటే ఆమె కన్నువుల నుంచి అలా అశ్రువులు కారుతుంటే ఆయన చూశాడు. అటువంటి సీతాదేవిని చూసేసరికి చూడగానే మళ్ళీ రాముడిలో కోపం వచ్చింది. ఎలాగా? ఆజ్యం తోడైన అగ్నిజ్వాల వలె. పశ్యతస్తాంతు రామస్య భూయ క్రోధో వ్యవర్ధత ప్రభూతాజ్యవసిక్తస్య పావకస్యేవ దీప్యత. ఆయన ఏం చేశాడు? వెంటనే ముఖాన్ని బొమ్మముడి వైచి క్రీగన్నులతో చూస్తూ, అంటే సూటిగా చూడకుండా వానర రాక్షసుల సమక్షంలో సీతాదేవితో మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, యత్ కర్తవ్యం మనుష్యేణ దర్శనం పరిమర్జత తత్కృతం సకలం సీతే శత్రుహస్తాదమర్షణాతు. శత్రువు వలన ఏర్పడిన అవమానాన్ని తొలగించుకోవడానికి మానవుడు చేయవలసిన కర్తవ్యం అంతా నేను చేశాను. ఎల్వలాది రాక్షసుల దుష్కృత్యాల్ని సమస్త ప్రాణులకి దక్షిణ దేశం అంతా సంచరింపవేలు లేకుండా పోయినప్పుడు తన తపోబలంచే పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందిన
అగస్త్యుడు దుష్టులను పారద్రోలి దక్షిణ దిశను కాపాడాడు. అలాగే శత్రువుల్ని జయించి వారి బారి నుంచి నిన్ను నేను రక్షించాను. కాబట్టి ఓ శుభాంగి, సుగ్రీవాది మిత్రుల బల పరాక్రమాల వలన యుద్ధంలో మేం పడిన శ్రమంతా సఫలమైంది. ఈ కృషి అంతా ఎవరి కోసం అనుకుంటున్నావు? నీ కొరకే మాత్రమే కాదు. నీ కొరకు అనుకుంటున్నావేమో నువ్వు. ఈ విషయాల్లో ఒక విషయం నువ్వు తెలుసుకో. సదాచారాన్ని పరిరక్షించడానికి కానీ, అంతటా వ్యాపించిన అపవాదాన్ని తొలగించుకోవటానికి కానీ నేను ఈ పని చేశాను. సదాచారం ఏమిటయ్యా అంటే మా వంశం యొక్క గొప్పతనాన్ని నిలవటానికి నేను ఈ రావణాసురుణ్ణి పరిమార్చాను. రెండవది ఏమిటి, అంత అపవాదం తొలగించుకోవటానికి, చెడ్డ పేరు తొలగించుకోవటానికి కూడా ఈ యుద్ధం చేశాను. లోక ప్రసిద్ధి పొంది దాని వివరంగా చెప్తున్నాడు. ఇక్ష్వాకు వంశానికి అపకీర్తి లేకుండా చేయటానికి నేను యుద్ధం చేశా. నువ్వు పరుల ఇంట ఇంతకాలం వసించినందుకు నా ఎదుట నిలిచి ఉన్న నీ ప్రవర్తన విషయంలో నాకు కొద్దిగా సందేహం కలుగుతున్నది. ప్రాప్త చారిత్ర సందేహ, ఇది పెద్ద నీలాపనింద. ఇప్పటిదాకా బాగానే మాట్లాడాడు ఆయన, మరి ఇప్పుడు ఈ మాట అంటున్నాడు. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత. నీ నడవడి మీద అనుమానం ఉన్నది. వచ్చి నువ్వు నా ఎదురుకుండా నిలబడ్డావు కదా. దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. అయితే నేత్ర రోగం ఉన్నవాడికి దీపం చూస్తే ఇది నేత్రం బాధ ఎక్కువ అవుతుంది. అది ఆ దోషం ఎవరిది? దీపాంది కాదు, నేత్రాందే, ఆ రోగాందే. మరి నాదే అనుకో. తను ఒప్పుకుంటున్నాడు తన మాట. తద్గచ్చహ్యభ్యనుజ్ఞాత యథేష్టం జనకాత్మజే. ఈ దిశలలో నువ్వు నీ ఇష్టమైన చోటికి వెళ్ళవమ్మా, అనుమతిస్తున్నాను. తద్గచ్చ, నీకు నాకు ఎట్టి పని, నాకు నీతో ఎట్టి పని లేదు. సద్వంశంలో పుట్టిన తేజస్వి అయిన వాడు పరుల ఇంట ఉండి వచ్చిన స్త్రీపై ఏ విధంగా మక్కువ చూపిస్తాడు? కఃపుమాన్ హి కులే జాతగా స్త్రియం పరగృహోషితాం తేజస్వి పునరాదధ్యాతు సుహృల్లేఖ్యేవ చేతస. ఆమెను ఎలా స్వీకరిస్తాడమ్మా? రావణుడు నిన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అపహరించుకుని వెళ్ళాడు. రావణాంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుష. అతడు దుష్టమైనటువంటి కళ్ళతో, నిన్ను కామపూరితమైన కళ్ళతో నీ వంక చూశాడు. నిన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కథంత్వాం పునరాదధ్యాం. నేను మళ్ళీ నిన్ను ఎలా స్వీకరిస్తాను? కులం యపదిశన్ మహతు. ఇటువంటి స్థితిలో ఉత్తమ వంశానికి చెందిన నేను నిన్ను ఎలా గ్రహిస్తాను? నా వంశ ప్రతిష్టను నిలుపుకోవటానికే నేను నీకు ఆ దుష్టుని నుంచి విముక్తి కలిగించాను తప్ప నీ మీద వేరే నాకే విధమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయని నువ్వు అనుకోవద్దు. నా కీర్తిని నిలబెట్టుకున్నాను అంతే తప్ప నాకు నీ మీద ఏమాత్రం ఆసక్తి లేదు. నాస్తిమే త్వయి అభిషంగో. చాలా ఘోరమైన మాట. నీ మీద నాకు ఏమీ ప్రేమ లేదు. నిజంగా లేదా? అదంతా నీకు అనవసరం. నేను నా పద్ధతి ప్రకారం నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? ఈ వచనాల్ని నిశ్చయ బుద్ధితో చెప్తున్నాను. నేను నిజమే చెప్తున్నాను. నువ్వు లక్ష్మణుని రక్షణలో ఉంటావా, భరతుడి రక్షణలో ఉంటావా? ఆలోచించుకో. లేదా వానర రాజైన సుగ్రీవుణ్ణి ఆశ్రయిస్తావా, లేదా రాక్షసులకు ప్రభువైన విభీషణుని ఆశ్రయిస్తావా? నీ ఇష్టం. నువ్వు ఎక్కడ కాలం గడుపుకుంటావో అక్కడ కాలం గడుపుకో. వీళ్ళందరూ కూడా అమ్మవారిని తల్లిలాగా భావించే వాళ్ళని ఆయనకి తెలుసు. నువ్వు రావణాసురుడు ఇంత కొంతకాలం ఉండి వచ్చావు. మనోహరం దివ్యమైన సౌందర్యం గల నీ వంటి స్త్రీ తన ఇంట ఉండటం చూసి రావణుడు మనస్సు ఏ విధంగా ప్రవర్తిల్లిందో ఏమో మాకేం తెలుసు. సీతాదేవి ఎంతో కాలం నుంచి శ్రీరాముని నోట ప్రియవచనాలనే వింటూ వచ్చింది. తత ప్రియార్ఘశ్రవణ తద ప్రియం. ఎప్పుడూ ఆయన నోట మంచి ప్రియమైన మాటలే వినేటటువంటి అమ్మవారు ఇప్పుడు ఇటువంటి ఘోరమైన పిడుగుతో సమానమైన మాటలు వినేసరికి, కర్ణ కఠోరమైన మాటలు విని ఆవిడ ఎంతో బాధపడింది, మూర్ఛపోయింది. రాముడు ఏం చేశాడు? రోషంతో గగుర్పాటును కలిగించే
పరుష వచనాలు ఈ విధంగా పలికేసరికి అమ్మవారికి వ్యధ మరింత ఎక్కువయ్యి ఆ దేవి ఏం చేసింది, ఎక్కువ మంది జనుల సమక్షంలో ఇంతకు ముందు ఎన్నడూ వినని కఠోరమైన మాటలు భర్త నుంచి విని సిగ్గుతో తల వంచుకొని అప్పుడు ఏం చేస్తున్నది అంటే ఆ తన భర్త యొక్క వాగ్బాణాల చేత ఆవిడ గాయపడిందట. తన అవయవాల్ని ముడుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అంటున్నది భర్తతో ఏమని, కిం మాం అసదృశం వాక్యం ఈదృశం శ్రోత్రదారుణం. ఏమయ్యా, రూక్షం శ్రావయసే వీర ప్రాకృత ప్రాకృతాముగా. అమ్మవారికి ఎంత కోపం వచ్చే, ఏమయ్యా నేనేం సామాన్యుడు ప్రాకృత స్త్రీని అనుకున్నావా? నువ్వు కూడా ఒక ప్రాకృతుల్లాగా నన్ను ఇలా ఇంతమందిలో అవమానించి ఇలా మాట్లాడతావా? నా యొక్క నడవడినే శంకిస్తావా? నీ వంటి వానికి తగిన ఇలా మాట్లాడొస్తున్నా నీలాంటి వాడు? ఓ మహాబాగు, నా తథాస్మి మహాబాగో యథాత్వం అవగచ్చసి ప్రత్యయం గచ్చ మే యేన చారిత్రేణ ఇవ దేశపే. నా మీద విశ్వాసం ఉంచు, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నా యొక్క శీలంలో నడవడిలో ఏ విధమైనటువంటి లోపము లేదు, ఏ విధమైనటువంటి వంక పెట్టడానికి వీల్లేదు. కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు, వాయుదేవుడు, సమస్త దిశల అధిదేవతలు, చంద్రుడు, రాత్రింబవళ్ళు, ఉభయ సంధ్యలు, భూదేవి, ఇంకా ఇతర అనేక దేవతలు నన్ను పవిత్ర చరిత్రగా తెలుసును వాళ్ళందరికీ. కర్మణ మనస వాచ యథానాతి చరామ్యం. నిన్ను దాటి నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. రాఘవం సర్వధర్మజ్ఞం తదా మాం పాతు పావక. ఆ విధంగా అటువంటి దాననైతే నన్ను అగ్నిదేవుడు రక్షించుగాక. ఆదిత్యో భగవాన్ వాయు దిశ్చంద్రస్తదైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం. అటువంటి చరిత్ర కలిగిన నడవడి కలిగిన నేను కలిగిన దానిని వీళ్ళందరికీ తెలుసును. ఇలా ప్రార్థించి ఆయన ఏం చేసి అంటే అప్పుడు అంతకు ముందు ఏం చేసింది, లక్ష్మణుడితో అంటున్నది ఏమని, నా తథాస్మి మహాబాగో యథాత్వం అవగచ్చసి అని చెప్పి లక్ష్మణుడితో ఏమనేది అంతకుముందు, లక్ష్మణ అగ్నిని పరికల్పించు, ఈ స్వామి వారికి నా మీద అపనమ్మకం ఏర్పడింది. పృథక్ స్త్రీణాం ప్రచారేణ జాతిం తాం పరిశంకసే పరిత్యజే మాం శంకాం తు యది తేగం పరీక్షిత యజ్జహం గాత్ర సంస్పర్శం గతాస్మి. తన యొక్క దుస్థితికి తాను సంజాయిషి చెప్పుకుంటున్నది అమ్మవారు. వివశా ప్రభో కామకారో నమే తత్ర దైవం తత్రాపరాజ్యతి మదధీనంతు యత్తన్మే హృదయం త్వయి వర్తతే పరాధీనేషు గాత్రేషు కరిష్యామ్యనీశ్వర. నా శరీరాన్ని ఇతరులు స్పృశించినప్పుడు నేను అస్వతంత్రురాలను కదా, స్పృహలో లేను కదా, నేను ఏం చేయగలను? మరి మన ఇరువురి మధ్య ఉన్న ప్రేమానురాగాలు నిరంతరం పెరవేసుకుని వృద్ధి పొందినవి కదా. ఇంతవరకు మనం త్రికరణ శుద్ధిగానే ఒకరి పట్ల ఒకరు ఉన్నాం కదా. ఈ అయినను నీకు నన్ను గురించిన సరి అయినటువంటి అవగాహన లేదు అని అంటున్నావు. ఇంకా అలాంటప్పుడు నేను జీవించటం వ్యర్థం. నువ్వు ఒక పని చేసి ఉండాల్సింది, నా జాడని తెలుసుకొని రమ్మని నీ నమ్మిన బంటు వీరుడు అయిన నమ్మిన బంటు వీరుణ్ణి పంపించావే. ఎక్కడికి? ప్రేషితస్తే యదా వీరో హనుమాన్ అవలోకక. అటువంటి హనుమంతుడిని పంపించావు కదా. ఆ సమయంలో నేను లంకలోనే ఉన్న విషయం అతడి ద్వారా నీకు తెలిసింది కదా. అప్పుడు నన్ను అప్పుడే ఎందుకని విసర్జింపలేదు నువ్వు? ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? లంకలో ఉన్న నన్ను ప్రత్యక్షంగా చూశాడు కదా హనుమంతుడు, వచ్చి ఆ విషయాన్ని నీతో చెప్పాడు కదా. అప్పుడైనా నువ్వు నన్ను పరిచయించి ఉండాల్సింది కదా. ఇప్పుడు ఇంత చేసి ఇప్పుడు పరిచయిస్తానంటావా? ఇది ఏమంత న్యాయమయ్యా? అప్పుడే నేను ప్రాణత్యాగం చేసి ఉండేదాన్ని కదా. ఇంతకాలం బతికిందే అది కాదు కదా. అలా జరిగి ఉంటే ఎన్ని సంకట పరిస్థితులు తప్పింపబడి ఉండేవి. యుద్ధం అవసరం ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. రావణుడు
ఆయన పోయేవాడు. అసలు ఈ బాధలేవి ఉండేవి కావు. కాబట్టి ఆ కారణంగా నీ మిత్రులు కూడా నా కోసం ఎంతో బాధలు పడ్డారయ్యా. కాబట్టే పూర్తిగా కోపంలో ఉండటం చేత నువ్వు ఒక సామాన్యుడిలాగా నా శీలాన్ని శంకిస్తున్నావు, నా పవిత్రత్వాన్ని విస్మరించావు. కేవలం నిమ్న శ్రేణికి చెందిన ఒక స్త్రీ స్వభావాన్నే నీ మనస్సులో నువ్వు నా పట్ల నిలుపుకున్నావు. నీకు సదాచారం అంటే ఏమిటో తెలుసు, సద్వర్తనం అంటే ఏమిటో కూడా తెలుసు. నన్ను జనక మహారాజు పెంచి పెద్ద చేసినప్పుడు నాకు జనకుడి కూతురుగా లోక ప్రసిద్ధి ఏర్పడింది. కానీ నేను వాస్తవంగా అయోనిజని, భూజాతని. అటువంటి ఆ విషయం నీకు తెలుసు కదా. మరి నా బాల్యంలోనే అందరి సమక్షంలో బాలుడుగా ఉన్న నీ పాణిని నన్ను నా పాణిని గ్రహించావు కదా. మరి ఈ విషయాన్ని విస్మరించావే. పైగా నీపై నాకు గల భక్తి అనన్యం. అయినా సరే నీ యందలి నా భక్తి విశ్వాసాలను గాని నా సచ్ఛేదాలను గాని నువ్వు గుర్తించడం లేదు. కన్నీరు కారుస్తూ రోధిస్తూ గద్గద కంటి అయి శ్రీరాముడితో ఇలా పలికిన తర్వాత అప్పుడు దైన్యంతో లక్ష్మణుడి వంక చూసి ఇలాగా అంటున్నది. ఏవం బ్రువాణ రుదతి బాష్పగద్గద భాషిణి అబ్రవీ లక్ష్మణం సీత దీనం ధ్యాన పరం స్థితం చితాంకురు మే సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం. ఈ దుఃఖానికి అదే మందు. మిథ్యోపఘాతోపగత నాహం జీవితముత్సగే. ఇటువంటి నిరాధారమైన అభూత కల్పన లాంటి ఈ నింద నా మీద వచ్చి పడింది కాబట్టి నా అహం జీవితం నోత్సహే, నాకు జీవించాలనే కోరిక లేదయ్యా. లక్ష్మణ కల్పించు అగ్ని. అప్రీతస్య గుణైర్భక్తో చక్తాయ జన సంసది. ఇంతమంది మధ్యలో, ప్రజలందరి మధ్యలో నన్ను విడిచిపెట్టేశాడు కదా ఆయన. యా క్షమా మే గతిర్గంతుం ప్రవేక్ష్యే హవ్యవాహనం. ఇంకా నాకు వేరే గతి లేదు, నేను అగ్నిలో ప్రవేశిస్తాను. ఏవ ముక్తస్తు వైదేహ్యాః లక్ష్మణః పరవీరః అమర్షవశమాపన్న రాఘవాననమైక్షత. ఆయనకి కొంచెం దుఃఖం కలిగింది, కోపం కలిగింది. రాఘవుని ముఖం చూశాడు. ఏమన్నగారు, ఏం చేయమంటావు? అగ్నిని కల్పించమంటావా? సవిజ్ఞాయ తతశ్చందం రామస్య ఆకార సూచితం. ఆయన ఆకారంలోనే ఆయన యొక్క మనోనిశ్చయం ఏమిటో తెలిసిపోతుంది. అలాగే కానీ కల్పించు అగ్నిని అనే ఆయన ముఖ కవళికలు అర్థమవుతున్నాయి. చితాంచకార సౌమిత్రికి మతే రామస్య వీర్యవాన్. రాముని యొక్క మతి ప్రకారం, ఆలోచన ప్రకారం ఆయన చితాం కల్పయామాస. అధోముఖం తదా రామం శనై కృత్వా ప్రదక్షిణం. అమ్మవారు ఏం చేసింది? తల వంచుకొని శ్రీరాముని చుట్టూ ప్రదక్షిణం చేసి ఉపాసర్పత వైదేహి దీప్యమానం హుతాచనం. ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి అగ్ని దగ్గరకు వచ్చింది అమ్మవారు. ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి. బ్రాహ్మణులకి దేవతలకి పేరు పేరున నమస్కారాలు చెబుతూ బద్ధాంజలి పుటాచ ఇదం ఉవాచ అగ్ని సమీపత. రెండు చేతులు జోడించి అగ్నితో అంటున్నది. యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాతు. నా హృదయం ఏ క్షణంలోనూ శ్రీరామచంద్రుడి మీద నుంచి పక్కకి పోలేదు. తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావక. ఇదే నిజం. ఈ నిజాన్ని సమర్థించడానికి ఆ అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవ యథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావక. ఈ విధంగా నేను అగ్ని ప్రవేశం చేసినట్లయితే రాఘవుడు గుర్తించే విధంగా ఆ పావకుడు నన్ను రక్షించుగాక. కర్మణ మనస వాచ యదా నాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావక. నేను దేవతలందరూ ఆదిత్యో భగవాన్ వాయు దిశశ్చంద్రస్తదైవ చ అహస్యాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం.
ఏవముక్త్వా తు వైదేహి పరిక్రమ్య హుతాశనం వివేశ జ్వలనం దీప్తం నిస్సంగేన అంతరాత్మన. శరీరం మీద ఏ విధమైన ఆ కాంక్ష కోరిక అవన్నీ ఏమీ లేనటువంటి నిస్సంగమైనటువంటి స్థితిలో అమ్మవారు వివేశ జ్వలనం దీప్తం భగభగా మండుతున్న అగ్నిలో ప్రవేశించింది. సా తప్త నవహేమాభ తప్త కాంచన భూషణ పపాత జ్వలనం దీప్తం సర్వలోకస్య సన్నిధౌ. ఆ అగ్నిలో ఆవిడ ప్రవేశించింది. దదృశుస్తాం మహాభాగాం ప్రవిశంతీం హుతాశనం సీతాం కృత్స్నాః త్రయో లోకాః పుణ్యాం ఆజ్యాహుతిమివ. ఆ హోమాగ్నిలో వేస్తున్నటువంటి ఆహుతి ఏ విధంగా అందులో అగ్నిలో పడుతుందో అమ్మవారు కూడా అదే విధంగా అగ్నికి తన శరీరాన్ని అగ్నిలో ప్రవేశింపజేసింది. ప్రచుకృషు స్త్రియ సర్వా. అక్కడున్న స్త్రీలంతా గొల్లున ఏడ్చారు. తాన్ దృష్ట్వా అవ్యవాహనే పతంతీం సంస్కృతాం మంత్రైః వసోర్ధారామివాధ్వరే దదృశుస్తాం త్రయో లోకాః దేవగంధర్వదానవాః శస్తాం పతంతీం నిరయే త్రిదివాదేవతామివ తస్యాం అగ్నిం విశంత్యాశు హాహేతి విపులస్వనః రక్షసాం వానరాణాంచ సంబభూవాద్భుతోపమ. అందరూ అయ్యో హాహాకారాలు చేశారు, ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. అందరూ కళ్ళంబటి నీళ్లు. భయంకరమైన దృశ్యం. అమ్మవారు ఆ విధంగా అగ్నిలో ప్రవేశించింది. తర్వాత కథ ఏ విధంగా జరుగుతుంది అనే విషయం మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.